సోషల్ మీడియాలో విమర్శించడం చాలా సులభం, కానీ ఒక విషయం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకోవడం కష్టం. శ్రీకృష్ణునికి 8 మంది భార్యలు అనగానే మనం లౌకిక కోణంలో ఆలోచిస్తాం, కానీ దీని వెనుక ఉన్న యోగ రహస్యం తెలుసా? అష్టమహిషులు అంటే కేవలం వ్యక్తులు కాదు, అవి మనల్ని నిర్మించే 8 ప్రకృతులు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. సాధారణంగా మనిషి వీటికి బానిస. ఆస్తి మీద ఆసక్తి, అదుపులేని భావోద్వేగాలు, కోరికలు, అహంకారం మనల్ని నడిపిస్తాయి. కానీ కృష్ణుడు అష్టమహిషుల పతి, అంటే ఈ 8 ప్రకృతులను తన వశం చేసుకున్నవాడు, అంటే ప్రకృతిపై అధిపతి. ఆయన ప్రకృతిని శాసిస్తాడు, కానీ దానికి బానిస కాడు. ఇది భార్యల సంఖ్య గురించి చెప్పే కథ కాదు, మన అంతర్మార్గ ప్రయాణంలో విజయగాథ. మనలోని ఈ 8 అంశాలను ఎప్పుడైతే మనం సమతుల్యం చేస్తామో అప్పుడు మనలో కృష్ణతత్వం మేల్కొంటుంది. పరమాత్మ ప్రకృతిని శాసిస్తాడు, సాధకుడు తనలోని ప్రకృతిని శాసించాలి. ఇలాంటి యోగ రహస్యాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.